హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి రిపీటెడ్గా అడుగుతున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డిస్కషన్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అన్ని టాపిక్స్ నుంచి మనకి రిపీటెడ్గా వస్తున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి క్లాస్ అయితే చూద్దాము. ముందుగా చూసినట్లయితే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండి. సో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించినటువంటి పర్టికులర్ టాపిక్ నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా వస్తున్నాయి. ఇందులో మనకి టు స్పిల్ ద బీన్స్ అని చెప్పేసి అడిగాడండి. టు స్పిల్ ద బీన్స్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే సీక్రెట్ని రివీల్ చేస్తామో, ఒక రహస్యాన్ని రివీల్ చేస్తామో అలాంటి సిచ్యువేషన్లో టు స్పిల్ ద బీన్స్ అనేటువంటి ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి టు స్పిల్ ద బీన్స్ అనేటువంటి దానికి సంబంధించి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ యొక్క ఆన్సర్ వచ్చేసి టు రివీల్ ది సీక్రెట్ అనేటువంటి ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. టు రివీల్ ఏ సీక్రెట్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆన్సర్ బి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. టు రివీల్ ఏ సీక్రెట్ అంటే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో టు స్పిల్ ద బీన్స్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. టు స్పిల్ ద బీన్స్ అంటే రివీల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇండిస్క్రీట్లీ అనేది దీనికి సంబంధించినటువంటి మీనింగ్ అనమాట. సో హియర్ టు రివీల్ ఏ సీక్రెట్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఐ స్పిల్ ద బీన్స్ అబౌట్ ది సర్ప్రైజ్ పార్టీ బై టెల్లింగ్ ది బర్త్డే గర్ల్. సో బర్త్డే గర్ల్ జరుపుకునేటువంటి ఒక అమ్మాయికి ఈ సర్ప్రైజ్ పార్టీకి సంబంధించినటువంటి సీక్రెట్ని నేను రివీల్ చేశానని చెప్పడానికి ఐ స్పిల్ ద బీన్స్ అనేటువంటి ఈ పర్టికులర్ ఈడియంని ఇక్కడ యూజ్ చేశారు. కాబట్టి స్పిల్ ద బీన్స్ అంటే ఏంటంటే రివీల్ ఏ సీక్రెట్ అని మీనింగ్ అనమాట. తర్వాత డ్రెస్సింగ్ డౌన్ అని చెప్పేసి ఇచ్చారు. డ్రెస్సింగ్ డౌన్ అంటే ఎవరి మీదైనా మనం కోపడినప్పుడు సో ఆ సిచ్యువేషన్లో మనం డ్రెస్సింగ్ డౌన్ అనేటువంటి ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు గివ్ ఏ స్కోల్డింగ్ అని చెప్పేసి ఉంది. సో గివ్ ఏ స్కోల్డింగ్ అంటే డ్రెస్సింగ్ డౌన్ అని చెప్పేసి అర్థం అనమాట. సో ఇక్కడ డ్రెస్సింగ్ డౌన్ అంటే an occasion when somebody speaks angrily to a person because they have done something wrong. సో ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడే కదా మనం వారిని తిట్టేది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం డ్రెస్సింగ్ డౌన్ అనేటువంటి పర్టికులర్ ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి. ఐఎమ్ రియల్లీ లేట్, ఐ నో మై పేరెంట్స్ విల్ డ్రెస్ మీ డౌన్ వెన్ ఐ గెట్ హోమ్. సో నేను చాలా లేట్ అయ్యాను ఇంటికి వెళ్ళడానికి. సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా పేరెంట్స్ నన్ను ఖచ్చితంగా తిడతారు అని చెప్పడానికి ఇక్కడ డ్రెస్సింగ్ డౌన్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో డ్రెస్సింగ్ డౌన్ అంటే గివ్ ఏ స్కోల్డింగ్ అని ఇక్కడ ఈడియం యొక్క మీనింగ్ అనమాట. తర్వాత స్ట్రా ఇన్ ద విండ్ అని చెప్పేసి మరొక ఈడియం అయితే ఇచ్చారు. స్ట్రా ఇన్ ద విండ్ అంటే ఏంటంటే మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో ఒక ఇండికేషన్ వచ్చినప్పుడు, ఫ్యూచర్లో మనకి ఏం జరుగుతుందో అనే దానికి సంబంధించి ఒక ఇండికేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో స్ట్రా ఇన్ ద విండ్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఇండికేషన్ ఆఫ్ వాట్ మైట్ హ్యాపెన్. సో ఏం జరుగుతుందనే దానికి సంబంధించి మనకు ఒక ఇండికేషన్ కానీ లేదా ఒక సైన్ కానీ మనకు ఒకటి కనిపించినప్పుడు లేదా తెలిసినప్పుడు ఆ సిచ్యువేషన్లో స్ట్రా ఇన్ ద విండ్ అనేటువంటి పర్టికులర్ ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్స్ దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఏ స్మాల్ సైన్ ఆఫ్ వాట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్.
ఓకే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో దానికి సంబంధించి మనకు ఒక చిన్న సిగ్నల్ కానీ లేకపోతే ఒక చిన్న ఇండికేషన్ కానీ మన యొక్క సిక్స్త్ సెన్స్ చెప్పింది అనుకోండి. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే స్ట్రా ఇన్ ద విండ్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడండి, దేర్ వర్ స్ట్రాస్ ఇన్ ద విండ్ దట్ సజెస్టెడ్ ఏ స్ట్రైక్ వాజ్ లైక్లీ. ఓకే, సో భవిష్యత్తులో ధర్నా చేసే అవకాశం ఉంది అని చెప్పేసి సో దానికి సంబంధించి ఒక ఇండికేషన్ వచ్చినప్పుడు ఈ విధంగా మాట్లాడడం జరిగింది, స్ట్రా ఇన్ ద విండ్ అని చెప్పేసి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవ్రీ ఇంచ్ ఏ జెంటిల్మెన్ అని చెప్పేసి మాట్లాడారు. సో ఎవ్రీ ఇంచ్ ఏ జెంటిల్మెన్ అనేటువంటి దానికి సంబంధించిన ఈడియం వచ్చేసి ఎంటైర్లీ అంటే టాప్ నుంచి బాటమ్ వరకు ఇతను ఒక జెంటిల్మెన్ రా అని చెప్పేసి అంటాం కదా. సో ఆ సిచ్యువేషన్లో మనం ఎవ్రీ ఇంచ్ ఏ జెంటిల్మెన్ అనేటువంటి ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్లీ లేదా ఎంటైర్లీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందన్నమాట. సో కాబట్టి ఎవ్రీ ఇంచ్ ఏ జెంటిల్మెన్ అంటే ఎంటైర్లీ అనేది దీనికి సంబంధించిన ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి టర్న్ టర్టిల్ అని చెప్పేసి అన్నారు. టర్టిల్ అంటే ఏంటి, తిరగబడినటువంటి తాబేలు అని చెప్పేసి మీనింగ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో దీనికి సంబంధించిన ఈడియం వచ్చేసి ఓవర్ టర్న్ అనమాట. సో ఓవర్ టర్న్ అంటే తిరగబడ్డం. ఓకే, సో టర్న్ టర్టిల్ అన్నా కూడా అంతే మనకి. సో ఆప్షన్ బి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టర్న్ అప్ సైడ్ డౌన్ అనమాట. టర్న్ టర్టిల్ అంటే కొన్ని తాబేళ్ళు అవి తిరగబడుతూ ఉంటాయి, తిరగబడేవి నడవలేకుండా ఉంటాయన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా వచ్చి వాటిని వెళ్ళి ప్రాపర్ పొజిషన్లో వాటిని తిప్పుతారు. సో ఇక్కడ టర్న్ టర్టిల్ అంటే అప్ సైడ్ డౌన్ అంటే టాప్ బాటమ్కి బాటమ్ పైకి మారడాన్ని టర్న్ టర్టిల్ అని చెప్పేసి అంటారు. సో బట్ en route at Chavara the ambulance met with an accident and turned turtle. ఓకే, సో పర్టికులర్ ఏరియాలో ఆ పర్టికులర్ రూట్లో వెళ్తున్నటువంటి చవారా అనేటువంటి రూట్లో వెళ్తున్నటువంటి అంబులెన్స్ యాక్సిడెంట్కి గురయ్యి టర్న్ టర్టిల్ అయింది అంటే అది అప్ సైడ్ డౌన్ అయింది అనమాట, అంటే తిరగబడింది అనమాట. సో ఇక్కడ ఈ విధంగా ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడం జరిగింది. సో ఇప్పటివరకు మనం ఈడియమ్స్ చూసాము. ఇప్పుడు మనం కొన్ని ఎర్రర్స్ చూద్దాము. ఎర్రర్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ది గవర్నమెంట్ హ్యాస్ అసైన్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ది కంపెనీ టు సెటప్ ఏ ప్లాంట్ ఇన్ ది స్టేట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక గవర్నమెంట్ ఆ పర్టికులర్ స్టేట్లో ఒక కంపెనీని సెటప్ చేయడానికి సంబంధించి MOU చేసుకుంది అని చెప్పేసి ఇచ్చారు. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU అని చెప్పేసి అంటాం కదా. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకి ఈ విధంగా పార్ట్స్ వైజ్గా డివైడ్ చేస్తారు. ఏ పార్ట్లో మనకి మిస్టేక్ ఉందనేది మనం చెప్పాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ది గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ది కంపెనీ టు సెటప్ ఏ ప్లాంట్ ఇన్ ది స్టేట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి సెంటెన్స్ అంతా కూడా ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి సో ఎటువంటి మిస్టేక్ అయితే లేదు ఇందులో, కాబట్టి నో ఎర్రర్ అనమాట. సో ఆన్సర్ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వైల్ మహేంద్ర వాజ్ అవే ఆన్ ఏ లాంగ్ అఫీషియల్ టూర్ హీజ్ ఆఫీస్ రిసీవ్ అన్ ఇంపార్టెంట్ లెటర్ విచ్ వాజ్ మార్క్డ్ అర్జెంట్. మహేంద్ర అనేటువంటి అతను ఏదో ఒక అకేషన్కి అతను పర్టికులర్ టూర్కి సంబంధించి ఆఫీస్కి రాకుండా టూర్కి వెళ్ళిన తర్వాత సో తనకి ఆఫీస్ నుంచి ఒక ఇంపార్టెంట్ లెటర్ అయితే రావడం జరిగింది. ఆ లెటర్ మీద అర్జెంట్ అని చెప్పేసి మార్క్ అయి ఉందన్నమాట. సో ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్కి సంబంధించి మనం ఎర్రర్ ఎక్కడ ఉందనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి వైల్ మహేంద్ర వాజ్ అవే ఆన్ ఏ లాంగ్ అఫీషియల్ టూర్ హీజ్ ఆఫీస్ రిసీవ్ అన్నాడు. యాక్చువల్గా ఇది మనకి వాజ్ అవే అంటే ఇది పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ రిసీవ్డ్ అనేటువంటి పర్టికులర్ సెంటెన్స్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ అనేటువంటి ఈ పర్టికులర్ దానిలో మనకి మిస్టేక్ అయితే ఉంది. సో ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇది పాస్ట్ టైంకి సంబంధించింది కాబట్టి సో ఇక్కడ మనం రిసీవ్డ్ అనేటువంటి పర్టికులర్ పదాన్ని యూజ్ చేయాలి, కానీ ఇక్కడ రిసీవ్ అన్నాడు. సో ఇది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా అనేది మీరు గమనించాలి. గమనించి దాన్ని బట్టి ఇచ్చినటువంటి ప్రతి వర్బ్ ఫార్మ్స్ ఓకే అవి ఏ టెన్స్లో ఉన్నాయనేది మీరు చూసుకొని దాన్ని బట్టి ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫూలిష్లీ రమా త్రూ సమ్ వాటర్ ఆన్ ది ఎలక్ట్రిక్ హీటర్ వెన్ ఇట్ క్యాచెస్ ఫైర్ అండ్ హీ గాట్ ఏ షాక్. ఓకే, సో రమా అనేటువంటి అతను చాలా ఫూలిష్గా ఓకే మైండ్లెస్గా తను వాటర్ హీటర్ మీద ఎలక్ట్రిక్ హీటర్ మీద పోయడం జరిగిందనమాట. సో పోసినప్పుడు తనకి షాక్ అయితే తగిలింది అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇచ్చాడు. సో ఫూలిష్లీ రమా త్రూ సమ్ వాటర్ ఆన్ ది ఎలక్ట్రిక్ హీటర్ వెన్ ఇట్ క్యాచెస్ ఫైర్ అండ్ హీ గాట్ ఏ షాక్ అని చెప్పేసి ఇచ్చాడు. సో త్రూ అంటే ఏంటండి, ఇది మనకి V2 ఫాము, అంటే మనకి పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. సో పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ క్యాచెస్ అనకూడదు, కాట్ అని చెప్పేసి అనాలి. ఓకే,
సో కాట్ అని చెప్పేసి అనాలి కాబట్టి ఆర్ అనేటువంటి దానిలో ఇది ఆర్ అనమాట. సో కాట్ అనేటువంటి దానిలో మనకి సి అనే పర్టికులర్ ఆర్ అనేటువంటి ఈ పార్ట్లో మనకి మిస్టేక్ అయితే ఉంది కాబట్టి కాట్ రావాలి కాబట్టి ఆప్షన్ సి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. సో పాస్ట్ టైం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి కాట్ అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియా హ్యాస్ ఎంటర్డ్ ఏ డౌన్వర్డ్ స్పైరల్ వేర్ ద ఆర్గనైజ్డ్ ప్రొడక్టివ్ అండ్ లా అబైడ్ సెక్టర్స్ ఆర్ సబ్జెక్ట్ టు సావేజ్ అమౌంట్స్ ఆఫ్ మల్టిపుల్ ట్యాక్సెస్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లా అబైడ్ ఇన్ అనేటువంటి పదాన్ని యూజ్ చేయాలి అండ్ సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్టెడ్ టు అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఎంటర్డ్ అనేటువంటి పర్టికులర్ పాస్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఇక్కడ పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అబైడ్ ఇన్ అనేది రావాలి అండ్ సబ్జెక్టెడ్ టు అనేది రావాలి కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 3లో మనకి ఇక్కడ మిస్టేక్ అయితే ఉందన్నమాట. సో కాబట్టి ఆప్షన్ సి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వైల్ ఐ వాజ్ డ్రైవింగ్ హోమ్ ఐ హర్డ్ సమ్ షాకింగ్ న్యూస్ అట్ ది రేడియో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వైల్ ఐ వాజ్ డ్రైవింగ్ హోమ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ గురించి మాట్లాడుతున్నాడు. ఐ హర్డ్ సమ్ షాకింగ్ న్యూస్ అట్ ది రేడియో అన్నాడు. సో ఎట్ అనేది యూజ్ చేయకూడదు, ఇది ప్రీపోజిషనల్ ఎర్రర్ అనమాట. సో ఆన్ ది రేడియో అనేది యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి పార్ట్ 3లో మిస్టేక్ ఉంది కాబట్టి ఆప్షన్ సి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సినానిమ్స్ అయితే ఇచ్చాడు. సినానిమ్ ఆఫ్ డిస్టింగ్విష్ అన్నాడు. డిస్టింగ్విష్ అంటే ఏంటంటే ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. సో డిఫరెన్షియేట్ చేయడం అనేటువంటి మీనింగ్ వస్తుంది కాబట్టి డిఫరెన్షియేట్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. తర్వాత అవర్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో అవర్ట్ అనే దానికి సినానిమ్ వచ్చేసి అవాయిడ్ చేయడాన్ని అంటే పట్టించుకోకుండా ఉండడాన్ని అవర్ట్ అని చెప్పేసి అంటారు. సో అవర్ట్ అన్న అవాయిడ్ అన్న మనకి సేమ్ ఒకటే మీనింగ్ వస్తుంది కాబట్టి అవర్ట్ అంటే అవాయిడ్ అని చెప్పేసి మీనింగ్. తర్వాత సినానిమ్ ఆఫ్ జెనిత్ అని చెప్పేసి ఇచ్చాడు. సో జెనిత్ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, జెనిత్ అంటే టాప్, బెనిత్ అంటేనేమో BENITH, బెనిత్ అంటేనేమో బాటమ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. BOTTOM బాటమ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో జెనిత్ అంటే టాప్ అని చెప్పేసి మీనింగ్. ఓకే, జెనిత్ అంటే టాప్, బెనిత్ అంటే బాటమ్ అని చెప్పేసి మీనింగ్. సో తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సినానిమ్ ఆఫ్ టేక్స్ ఆఫ్టర్. ఓకే, సినానిమ్ ఆఫ్ టేక్స్ ఆఫ్టర్ అంటే రిజెంబుల్స్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి. టేక్స్ ఆఫ్టర్ అంటే రిజెంబుల్స్ అని అంటే సో ప్రతిబింబించడం అనమాట. ఓకే, టేక్స్ ఆఫ్టర్ అంటే ప్రతిబింబించడం అనేటువంటి మీనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ రిజెంబుల్స్ అనేటువంటి వర్డ్ మనకి టేక్స్ ఆఫ్టర్ అనే దానికి సంబంధించి కరెక్ట్ సినానిమ్గా చెప్పుకోవచ్చు. తర్వాత మనకి సరప్టీషియస్లీ అని చెప్పేసి సినానిమ్ అయితే అడిగారు. సరప్టీషియస్లీ అంటే సీక్రెట్లీ అని చెప్పేసి మీనింగ్. సరప్టీషియస్లీ అంటే రహస్యంగా అంటే సీక్రెట్లీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి డి అనేది రైట్ ఆన్సర్. సీక్రెట్లీ, సరప్టీషియస్లీ అంటే సీక్రెట్లీ అని. తర్వాత యాంటోనిమ్ ఆఫ్ ప్రొవకేషన్. ప్రొవకేషన్ అంటే రెచ్చగొట్టడాన్ని ప్రొవకేట్ అని చెప్పేసి అంటారండి. సో ప్రొవకేషన్ అంటే రెచ్చగొట్టడం. దీనికి మనం ఆపోజిట్ వర్డ్ అయితే కనుక్కోవాలి. ఆపోజిట్ వర్డ్ అంటే పసిఫికేషన్. పసిఫికేషన్ అంటే శాంతింపజేయడాన్ని పసిఫికేషన్ అని చెప్పేసి అంటారు. సో ప్రొవకేషన్ అంటే రెచ్చగొట్టడం, పసిఫికేషన్ అంటే శాంతింపజేయడం. తర్వాత యాంటోనిమ్ ఆఫ్ అన్స్క్రూప్యులస్ అని చెప్పేసి అడిగాడు. అన్స్క్రూప్యులస్ అంటే మనం స్పృహలో లేకపోవడాన్ని అన్స్క్రూప్యులస్ అని చెప్పేసి అంటాము. సో దీనికి ఆపోజిట్ వర్డ్ కన్సైంటియస్. ఓకే, కన్సైంటియస్ అంటే మనం స్పృహ కలిగినటువంటి మీనింగ్ అయితే వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి ఆన్సర్ బి రైట్ ఆన్సర్. తర్వాత యాంటోనిమ్ ఆఫ్ థియరీ అని చెప్పేసి అడిగారు. సో థియరీ అంటే ఏంటి, సిద్ధాంతం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఫ్యాక్ట్ అంటే ప్రాక్టికల్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది కాబట్టి థియరీకి ఆపోజిట్ వర్డ్ ఫ్యాక్ట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాంటోనిమ్ ఆఫ్ ఇంప్లికేషన్. ఇంప్లికేషన్ అంటే ఏదైనా ఒక పన్ను కానీ లేదంటే మన మీద ఏదైనా నింద వేసినప్పుడు దాన్ని ఇంప్లికేషన్ అని చెప్పేసి అంటారనమాట. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఎగ్జోనరేషన్. ఎగ్జోనరేషన్ అంటే విముక్తి కలిగించడం. ఓకే, ఎగ్జోనరేషన్ అంటే విముక్తి కలిగించడాన్ని ఎగ్జోనరేషన్ అని చెప్పేసి అంటారు. సో ఇంప్లికేషన్కి ఆపోజిట్ వర్డ్ ఎగ్జోనరేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాంటోనిమ్ ఆఫ్ ఆస్టిరీ. ఓకే, యాంటోనిమ్ ఆఫ్ ఆస్టిరీ అని చెప్పేసి అడిగారు. ఆస్టిరీ అంటే సాధారణ జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తిని ఆస్టిరీ అని చెప్పేసి పదంతో పిలుస్తారనమాట. దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి లావిష్ లైఫ్. ఓకే, లావిష్ అంటే బాగా ఎక్స్ట్రావాగెంట్గా ఉండడం అనమాట. అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతూ ముందు వెనక ఆలోచించకుండా ఖర్చు పెట్టడాన్ని లావిష్ లైఫ్ అని చెప్పేసి అంటాం కదా.
ఆస్ట్రీ అంటేనేమో సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వారు, డౌన్ టు అర్త్ ఉండేటువంటి వారిని ఆస్ట్రీ అని చెప్పేసి పదంతో పిలుస్తారు. లావిష్ అంటే దానికి ఆపోజిట్ వర్డ్. సో ఇక్కడ మీరు చూడండి, మోహన్ లీడ్స్ ఎన్ ఆస్ట్రీ లైఫ్, ఈ ఈట్స్ సింపుల్ ఫుడ్, డస్ నాట్ హ్యావ్ ఫర్నిచర్ అండ్ ప్రిఫర్స్ వాకింగ్ టు రైడింగ్ ఏ కార్. ఓకే, సో తను కార్ నడపడానికి కంటే కూడా నడవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు, చాలా సింపుల్ ఫుడ్ తీసుకుంటాడు, అండ్ అతని దగ్గర ఎటువంటి ఫర్నిచర్, కాస్ట్లీ ఫర్నిచర్ లేదు అని చెప్పేసి ఇక్కడ మోహన్ లైఫ్ గురించి, ఆస్ట్రీ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆస్ట్రీ లైఫ్ అంటే సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడం. సో లావిష్ అంటేనేమో బాగా ఎక్స్ట్రావాగెంట్గా ఉండడం అనమాట. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి రిపీట్ అవుతున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ అండి. ఇంకా మరికొన్ని వీడియోస్ అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.